హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి రుచులపై దుర్గాభవాని. ఈరోజు మనం చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ చింతకాయ పచ్చి చింతకాయలు ఉంటాయి కదండి, అందులో గింజలు తీసి దీనిది బెరడు ఉంటుంది అదంతా తీసి ఇలా పేస్ట్ చేసుకోవాలి చింతకాయలని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, నెక్స్ట్ పచ్చిశనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొబ్బరికాయలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చింతకాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో ఈ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి పసుపు, నేను లైట్గా వేసుకున్నాను. అంతేనండి, చింతకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. పుల్లగా ఈ కొబ్బరికాయ చింతకాయ పచ్చడిలో కాంబినేషన్గా పప్పు పాలకూర చేస్తున్నానండి. ముందుగా కుక్కర్లో కందిపప్పు, టమాటా, పాలకూర, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా వేగాలండి తాలింపు. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో ఎంతో టేస్టీ అయిన పప్పు, పాలకూర, టమాటా రెడీ. కొబ్బరికాయ చింతకాయ పచ్చడి, అలాగే వేడి వేడి అన్నం.